Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. Lines inclined to both the planes low. Inko problem chuddam. Line AB 75 mm long makes 45 degrees angle with VP, while its front view makes 55 degrees. Okay, point A position is given. Point A 10 mm above HP, 15 mm in front of VP. Reference line draw చేద్దాం 10 mm above HP ఫ్రంట్ వ్యూ మార్క్ చేద్దాం. సో ఇది A డాష్ అవుతుంది ఫ్రంట్ వ్యూ. అలాగే 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే ఇక్కడ నుంచి 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP కిందకి ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ పాయింట్ A టాప్ వ్యూ మార్క్ చేద్దాం. ఇదే ప్రొజెక్టర్ మీద A కూడా ఉంటుంది. సో టాప్ వ్యూ మార్క్ చేసాం. సో ఇది పాయింట్ A. ఇప్పుడు దాని ట్రూ లెంగ్త్ 75 mm ఇచ్చారు అండ్ 45 degrees యాంగిల్ విత్ విపి అంటే యాంగిల్ 5 విపితో ఎంత యాంగిల్ చేస్తుందో ఇచ్చారు. ఇప్పుడు టాప్ వ్యూలో అంటే హెచ్పికి ప్యారల్ గా ఊహించుకొని ఇప్పుడు టాప్ వ్యూలో దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది, ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది కాబట్టి 45 degrees లో ఒక లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ 75 mm మార్క్ చేద్దాం. 75 mm ట్రూ లెంగ్త్ మార్క్ చేసి దీన్ని B2 కింద మార్చేద్దాం. B2 అవుతుంది అంటే సెకండ్ ఇనిషియల్ పొజిషన్ అన్నమాట. ఇక్కడ B2 నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఇది టాప్ వ్యూ అవుతుంది. దాన్ని పాయింట్ 45 degrees యాంగిల్ చేస్తున్నప్పుడు పాయింట్ B అనేది ఈ డిస్టెన్స్ లో ఉంటుంది రిఫరెన్స్ లైన్ నుంచి. కాబట్టి దీన్ని లోకస్ ఆఫ్ B అని టాప్ వ్యూలో పిలుస్తుంది. ఇది లోకస్ ఆఫ్ B ఇన్ ద టాప్ వ్యూ. ఇప్పుడు దీని నుంచి ప్రొజెక్టర్ డ్రా చేస్తే లైన్ ప్యారల్ గా ఉంది కాబట్టి హెచ్పికి సో ఫ్రంట్ వ్యూలో దాని ఫ్రంట్ వ్యూ లెంగ్త్ కనిపిస్తుంది. దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం A డాష్ B2 డాష్. ఇప్పుడు ఇంకా ఇచ్చింది ఫ్రంట్ వ్యూ 55 degrees యాంగిల్ చేస్తుంది. ఎంత లెంగ్త్ అన్నది ఇవ్వలేదు కానీ ఫ్రంట్ వ్యూ మాత్రం 55 degrees యాంగిల్ చేస్తుంది అన్నారు. 55 degrees లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద B డాష్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అన్నది మనకి తెలియదు. కానీ ఈ ప్రొజెక్షన్ ఈ సెకండ్ ఇనిషియల్ పొజిషన్ ద్వారా మనకి ఈ లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎంత అన్నది తెలిసింది. A డాష్ B2 డాష్. ఇప్పుడు A డాష్ B2 డాష్ రేడియస్ గా అంటే ఫ్రంట్ వ్యూ లెంగ్త్ ఇది కాబట్టి మనం ఫ్రంట్ వ్యూ లెంగ్త్ ఇక్కడ దీని మీద మార్చేయచ్చు. అంటే A డాష్ B2 డాష్ రేడియస్ గా B2 డాష్ నుంచి కనుక ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇది B డాష్ అవుతుంది. సో B డాష్ మార్క్ చేసాం. ఇప్పుడు B డాష్ నుంచి A డాష్ B డాష్ ఒక లైన్ డ్రా చేస్తే అదే ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు B డాష్ పొజిషన్ తెలిసింది కాబట్టి B డాష్ నుంచి ఒక లైన్ కనుక రిఫరెన్స్ లైన్ ప్యారల్ గా డ్రా చేస్తే ఇదే లోకస్ ఆఫ్ B ఫ్రంట్ వ్యూలో అవుతుంది. ఫ్రంట్ వ్యూలో లోకస్ ఆఫ్ B. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ట్రూ లెంగ్త్ తెలుసు కాబట్టి లైన్ విపికి ప్యారల్ గా ఉందని ఊహించుకుందాం. ఈ లైన్ విపికి ప్యారల్ గా ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూలో దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. కాబట్టి 75 mm రేడియస్ తో ఒక ఆర్క్ కనుక డ్రా చేస్తే ఇదే B1 డాష్ అవుతుంది. సో ఈ B1 డాష్ ఇక్కడ మార్చేస్తాం. A డాష్ B1 డాష్ జాయిన్ చేస్తే ఇది ట్రూ లెంగ్త్ మార్చేస్తాం. ఇప్పుడు ఇది ఈ యాంగిల్ థీటా అవుతుంది. అంటే ట్రూ ఇంక్లినేషన్ హెచ్పితో ట్రూ ఇంక్లినేషన్ చేస్తుంది. ఫైండ్ ఇట్స్ ఇంక్లినేషన్ విత్ హెచ్పి అన్నారు. ఈ యాంగిలే కనుక్కోమన్నది మనల్ని. ప్లస్ ఫైనల్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఇప్పుడు B డాష్ నుంచి B డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి కాబట్టి B డాష్ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఇక్కడ లోకస్ ఆఫ్ B వరకు, ఎందుకంటే B అనేది ఈ లోకస్ మీదే ఉంటుంది టాప్ వ్యూలో. కాబట్టి ఈ లైన్ డ్రా చేస్తే ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే B అవుతుంది. AB కనుక జాయిన్ చేస్తే ఏబిని జాయిన్ చేసిన లైన్ అది ఫైనల్ ప్రొజెక్షన్ ఫైనల్ టాప్ వ్యూ అవుతుంది. ఈ యాంగిలే బీటా అవుతుంది. అంటే ఆల్ఫా ఇక్కడ ఇచ్చారు మనకి, ఇక్కడ బీటా కనుక్కున్నాం. అలాగే ఇక్కడ యాంగిల్ 5 ఇచ్చారు, థీటా కనుక్కున్నాం. సో ఈ విధంగా మనం లైన్ యొక్క ఫైనల్ ప్రొజెక్షన్స్ ని డ్రా చేస్తాం. ఓకే, సో ఇంకో నెక్స్ట్ ప్రాబ్లంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.